హాయ్ అందరికీ. మనం ఈరోజు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన అత్యంత పురాతనమైన టెంపుల్ మన వెయ్యి స్తంభాల దేవాలయంకి వచ్చాం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయంకు చాలా చరిత్ర ఉంది. 1000 పిల్లర్ టెంపుల్ వెయ్యి స్తంభాల దేవాలయం హైదరాబాద్ మహానగరానికి 157 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో హన్మకొండ నడిబొడ్డున ఉంది ఈ దేవాలయం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయం క్రీస్తు శకం 1163 సంవత్సరంలో కాకతీయ వంశానికి చెందిన 1వ రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడినది. భారతదేశంలో చారిత్రక దేవాలయాలలో వెయ్యి స్తంభాల గుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో ఎన్నో శిల్పాలు ఉన్నాయి. కాకతీయుల శిల్పకళ ఈ గుడి నిర్మాణంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సూది మాత్రమే దూరేంత శిల్పకళ వీళ్ళ సొంతం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయం గోడలపై చెక్కిన స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్తంభం పక్కన స్తంభం, స్తంభం మీద స్తంభం, చిన్న చిన్న స్తంభాలు, ఎటు చూసిన స్తంభాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధాన దేవాలయంలో 500 స్తంభాలు, కళ్యాణ మండపంలో 500 స్తంభాలు, మొత్తం కలుపుకొని ఈ దేవాలయంలో 1000 స్తంభాలు ఉంటాయి. అందుకే ఈ దేవాలయానికి 1000 పిల్లర్ టెంపుల్గా పేరు వచ్చింది. మొదట్లో ఈ దేవాలయాన్ని త్రికుటేశ్వర ఆలయంగా అనేవారు. ఎందుకంటే ఈ దేవాలయంలో రుద్రేశ్వరుడు శివుని రూపంలో, అలాగే విష్ణువు, సూర్యభగవాను దేవాలయాలు ఉండేవి. ఈ దేవాలయంలో మీరు చూస్తున్న ఈ దేవాలయం కట్టడానికి సుమారు 70 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం ఈ దేవాలయంలో వినాయకునికి పూజలు, అలాగే రుద్రేశ్వరునికి పూజలు జరుగుతున్నాయి. రుద్రేశ్వరుడు అంటే శివుడు. ఈ దేవాలయంలో ఉన్న స్తంభాలపై చెక్కిన శిల్పకళ గొప్ప అద్భుతం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా ఈ దేవాలయం పేరుగాంచింది. కాకతీయుల శిల్పకళ చూడాలంటే 2 కళ్ళు సరిపోవు. ఈ దేవాలయం కాకతీయ అద్భుత శిల్పకళకు ఓ గొప్ప నిదర్శనం. భావితరాలకు కాకతీయులు అందించిన గొప్ప ఆస్తి ఈ వెయ్యి స్తంభాల దేవాలయం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వరుడు శివుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ భక్తులకు కొంగు బంగారంగా ఉన్నాడు. ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. నంది శివునికి ఎదురుగా కాకుండా ప్రధాన ఆలయానికి కళ్యాణ మండపానికి మధ్యలో ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఈ వెయ్యి స్తంభాల దేవాలయం చూడడానికి వస్తూ ఉంటారు. ఎంతోమంది పర్యాటకులతో నిత్యం కలకల్లాడుతుంది ఈ దేవాలయం. ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో ప్రస్తుతం రుద్రేశ్వరునికి మాత్రమే పూజలు అందుతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఢిల్లీ సుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ 1322 సంవత్సరంలో తన కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ని ఓరుగల్లు మీదికి దండయాత్రకు పంపాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగల్లు మీద దండయాత్ర చేసి ఓరుగల్లు కోటను గెలుచుకున్న తర్వాత కాకతీయుల శిల్పకళను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇంత అద్భుత శిల్పకళ భూమి మీద ఉండొద్దని తన సైనికులని కాకతీయుల శిల్పకళను ధ్వంసం చేయమని ఆదేశించాడు. తుగ్లక్ సైనికులు కాకతీయుల శిల్పకళను ఒక్కోటి ధ్వంసం చేసుకుంటూ ఈ వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్న విష్ణు దేవాలయం, సూర్యభగవాను దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఈ దేవాలయం మొత్తం 1 మీటర్ ఎత్తులోనే కాకతీయులు నిర్మించారు. కాకతీయుల కాలంలో వారి యొక్క నిర్మాణ శైలి ఒక అద్భుతం. వాళ్ళ ఇంజనీరింగ్ టెక్నాలజీ మహా అద్భుతం. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ దేవాలయంకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటికీ ఆధునిక టెక్నాలజీకి చెందిన కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు కూడా ఈ కట్టడాల మీద ఎంతో ఆసక్తి ఉంది. ఈ నిర్మాణం 1000 ఏళ్ల క్రితం ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇక్కడున్న కోనేరు 100 సంవత్సరాల నుంచి ఎప్పుడూ నీరు నిండుగా ఉంటుంది. ఈ కోనేరు కాంచి కాకతీయుల కోట, ఓరుగల్లు కోట వరకు రహస్య సొరంగ మార్గం కూడా ఉంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో విశేషాలు, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు ఈ దేవాలయం సొంతం. ప్రతి ఒక్కరూ ఈ ఓరుగల్లులోని కాకతీయులకు నిర్మించిన వెయ్యి స్తంభాల దేవాలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోండి. నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్. జై హింద్.